దేవుడు మనందరినీ సజీవ సన్నిధిలో నిలబెట్టిన కళ్యాణ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలా కూడొచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. సంఘములతో ఆత్మ చెప్పుకున్నమాట చేయగలిగిన వారు వినుడుగాక. ఆమె కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగు. దేవుని యొక్క కృపలో మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు 4వ అధ్యాయము పూర్తి అయి ఉన్నది. 5వ అధ్యాయంలో మనము కొంత భాగము 10వ వచనం వరకు మనము చూసి ఉన్నాం. ఈరోజు 11వ వచనం వరకు నుంచి మనం కొంత భాగం చూద్దాం. అయితే 5వ అధ్యాయము 10వ వచనం వరకు కూడా ఏం చెప్పబడి ఉన్నదంటే, ఈ లోక గుడారమైనటువంటి ఈ శరీరం ద్వారా చేసేటువంటి పాపములకు మనము ప్రాయశ్చిత్తము చెల్లించవలసి ఉన్నది. అయితే ఆ యొక్క నరకములోనికి లేదా ఆ యొక్క పాపముల చేత మరణంలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే మనకు రక్షకుడు ఉన్నాడు. కాబట్టి ఆ రక్షకుని వైపు విశ్వాసంతో కనుక మనము చూస్తే, విశ్వాసంతో ముందుకు నడిస్తే ఆయన మన ఆత్మలన్నిటికీ సంచకరువుగా, మనకు ఒక భయానగా, ఒక ప్రొటెక్షన్గా ఆయన మన ముందు ఉన్నాడు. మనమందరం ఆయన అంగీకరిస్తే మనం ఇప్పటివరకు ఏం చేసినటువంటి పాపములన్నీ కూడా సిలువలో ఆయన చేత ఎప్పుడైతే ఆయన మరణించున్నాడో మన పాపములు కూడా ఆయనతో కొట్టివేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడు అయ్యాడో అప్పుడు మనం నీతిమంతుల యొక్క లెక్కలోనికి వచ్చి ఉన్నాం. కాబట్టి ఆ విశ్వాసమును కడవరకు, చివరి వరకు మనము తీసుకువెళ్ళే వారుగా, చూపించే వారుగా ఉండాలి. చివరి వచనంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారంటే, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మన ముందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒక దినాన్న అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఖచ్చితంగా మనందరం కూడా, అరే నువ్వు క్రీస్తు ఎరగని వాడు, నువ్వు మా దగ్గరికి రావు, అరే నువ్వు బాగా క్రీస్తుని ఎరిగిన వాడు, నువ్వు మాత్రం అంతానంటే ఏమి లేదు. అందరూ కూడా ఆయన న్యాయపీఠం మీద నిలవబడేటువంటి సమయము వస్తుంది. ఆ రోజు నీ విశ్వాసం ఏంటో మనం ప్రశ్నించుకోవాలి. ఆ రోజు వరకు మన విశ్వాసం ఎలా కాపాడుకుంటూ వచ్చామో ఆయన ముందర మనము ప్రత్యక్షమయ్యే ఆ దినము, అప్పుడు మన విశ్వాసం ఏంటనేది కనపరుస్తుంది. అంటే అప్పటి వరకు నిరీక్షించిన ఆ నిరీక్షణ ఏంటంటే ఆయన ముందు బయలుపరచబడుతుంది. కాబట్టి కడమ వరకు ఉండండి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తున్నారు. ఇప్పుడు 11వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు మీ మనస్సాక్షులకు కూడా ఇక్కడ ఏంటంటే విషయము, ప్రభు విషయమైన భయమును ఎరిగి. దేన్ని ఎరిగారంట? ప్రభు విషయమైనటువంటి భయం. ఎందుకంటే భయము లేకపోతే మనిషి అనేది అంట విచ్చలవిడితనం అయిపోతుంది. తండ్రికి కొడుకులు భయము, పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ పెద్దవాళ్ళ యొక్క భయము, స్టూడెంట్స్కి టీచర్స్ యొక్క భయము, ఇంటి పక్కన వాళ్ళు పెద్దవాళ్ళు గౌరవించడం. ఈ భయం అనేది కనుక లేకపోతే పిల్లలు ఏమైపోతారంటే గాడి తప్పేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నాడు. కాబట్టి మేము ఎన్ని ప్రకటిస్తున్నాం, ఈ ప్రకటించే విషయంలో మేము భయపడుతున్నాం. దేనికి భయం అంట? ప్రభువును గూర్చినటువంటి భయం. ప్రభువును గూర్చినటువంటి భయము కొన్ని విషయాలు మనకు నేర్పిస్తాయంట. ప్రభువును గూర్చినటువంటి భయము మనం ఎలా ఉండాలో నేర్పిస్తుందంట, ఏం చేయాలో నేర్పిస్తుందంట. మనం చూస్తే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి. పిల్లలారా యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను మార్చుకును. కీడు చేయడమని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడుము. ప్రైజ్ ది లార్డ్. చాలా క్లియర్గా చెప్పేస్తారు. ఏంటంట? పిల్లలారా. ఎవరంట? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. నిజంగా వినటం వలన కూడా సగం మనం రక్షించబడతాం. దేనివల్ల? వినటం వలన.
వినటం వల్ల మనకి విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో ఆ విశ్వాసం బట్టి మనం రక్షించాలి. చెప్పండి, మీలో ఎంతమంది యేసుక్రీస్తు వారిని సజీవులుగా చూశారు? అర్థమైందండి నా మాట? మీలో ఎంతమంది యేసుక్రీస్తు వారిని సజీవులుగా చూశారు? చూసారా? చూడలేదా? చూడలా. కానీ మీరు ఎలా మారారు? మీరు ఎలా మారారు? మీరు ఎలా మారారు? క్రిస్టియన్స్గా ఎలా మారారు? దేవుని దగ్గరికి ఎలా వచ్చారు? వినుట వలన. సువార్త వినుట వలన. కాబట్టి వినటం అనేది చాలా ప్రాముఖ్యం. వినటం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఏమి వినటం కూడా అదే ప్రాముఖ్యం. వినటం ఎంత ప్రాముఖ్యమో ఏది వినాలో కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే మనం వినిన దాన్ని బట్టి హృదయము ఉప్పొంగుచూ ఉంటుంది, బాధపడుచూ ఉంటుంది, దిగులు పడుచూ ఉంటుంది, భ్రాంతి పొందుచూ ఉంటుంది, భయపడుచూ ఉంటుంది. వెళ్ళలేదనుకోండి అసలు భయము కలగదు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాక్ మీద నడుస్తున్నాం అనుకోండి. చిన్నప్పుడు ఏదో ఒక ట్రాక్ మీద గేదెలు తోలుకునేటప్పుడు ట్రాక్ మీద నుంచి నడుస్తూ ఉంటాం. ట్రైన్ పోతే ఎక్కడో వినపడుతుంది అనుకోండి, ఏమంటే ఆ ట్రాక్ నుంచి పక్కకి వచ్చేస్తాం. ఒక చెవిటోడు తీసుకెళ్ళి ఆ ట్రాక్ మీద నడిపించండి. ట్రైన్ దగ్గరికి వచ్చినా కూడా కదా ఎవడో వచ్చి పక్కకి లాగాలి, లేదా వాడంతా వాడు చూస్తే పక్కకి తప్పుకుంటాడు తప్ప తనలో ఎటువంటి చలనము ఉండదు. అందుకే దేవుడు అన్నాడు, నా మాట వినండి, నా మాట వినండి. దేని గురించి అంట? యెహోవా యందు భయభక్తులు మీకు నేను నేర్పుదును. యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పుదును. ఎంత చక్కటి మాట అన్నాడు చూడు. 12వ వచనం, బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా? చూడండి, కోరిక మనిషికి ఏంటంటే నేను ఎక్కువ కాలం బ్రతకాలి. ఎవరికి లేదు? తొందరగా చనిపోదాం అనుకున్నారు. తొందరగా చనిపోదాం అనుకుంటారు ఎవరైనా? ఎవరు అనుకో. బ్రతకాలి. ఆ బ్రతికేది కూడా సంతోషంతో బతకాలి, ఆనందంతో బతకాలి, లేదా ఐశ్వర్యంతో బతకాలి. ఏది కావాలంటే అది కోరుకుని పొందుకుంటూ, ఇది మన ఆశ. నీవు బతకాలనుకుంటున్నావా? అనేక దినములు బతకాలనుకుంటున్నావా? అనేక దినములు మేలు పొందుచు బ్రతకాలనుకుంటున్నావా? అయితే యెహోవా మాట వినుడి. ఎవరి మాట వినాలంట? యెహోవా మాట వినుడి. దేవుని మాట నీవు ఉంటే అనేక దినములు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఆ దినములు కూడా మేలుకరముగా నీవు బ్రతుకుతావు. చాలా క్లియర్గా అంటాడు పౌలు. ఎందుకంటే భయము లేకపోతే దేవుని మాటలు మనము వినము. భయము లేకపోతే దేవుని మాటలు మనము వినము. ఆ భయం ఉంటే దేవుని మాటలు వింటే మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము, మేలుకరమైనటువంటి బ్రతుకుతాం, ఎక్కువ దినములు బ్రతకడానికి అవకాశము ఉంటుంది అంటాడు. మనం చూస్తే 111వ కీర్తన 10వ వచనం. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. హల్లెలూయా. ఏంటంట? యెహోవా యందలి భయము అంట జ్ఞానమునకు మూలము. అంటే యెహోవా యందు భయము నీకేం కలిగిస్తుంది అంటే జ్ఞానం కలిగిస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది సంఘానికి విరుద్ధం, ఏది సమాజానికి విరుద్ధం, ఏది దేవునికి విరుద్ధం అనేటువంటి జ్ఞానము దేవుని యందు భయభక్తులు నీకు నేర్పిస్తాడు. ఎంతో కొంత భయం. దేవా, ఈరోజు సన్నిధిలో నేను గడపకపోతే ఏంటి నా పరిస్థితి? దేవా, ఈరోజు దేవుడి సన్నిధిలో నేను స్తుతించకపోతే ఏంటి నా పరిస్థితి? భయం. దేవుడు ఏమైనా చేస్తాడా? భయం. ఈ భయం ఏం చేస్తుంది మనల్ని? దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టింది, దేవుని మాట వినడానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి యెహోవా యందు భయము మనకి జ్ఞానమును పుట్టిస్తుంది మనకి. కాబట్టి సామెతల గ్రంథం కూడా మొదటి అధ్యాయం 17వ వచనం 7వ వచనం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనం. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇక్కడేమో జ్ఞానము ఇస్తుంది అంటున్నాడు, ఇక్కడేమో తెలివికి మూలం అంటున్నాడు.
జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది. ఏంటంటే నిప్పులు పట్టుకుంటే కాలుతుంది అనేటువంటి జ్ఞానం ఉంది. కానీ ఎలా పట్టుకున్న కాలుతుందా అనేటువంటి తెలివితేటలు అవి కూడా ఉండాలి. చేతులకి ఏమైనా గ్లోవ్స్ లాంటివి వేసుకుంటే కాలకపోవచ్చు, ఉడి చేతులతో పట్టుకుంటే కాలిపోతుంది. అసలు ఏ సిచ్యువేషన్లో, ఏ శ్రమలో, ఏ పరిస్థితిలో నీ మీదకు వచ్చే ఉపద్రవముల మీద నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో దేవుని మాట వింటే నీకు తెలివి అనుగ్రహించుకోవాలి. హల్లెలూయా. అంటే ప్రతీది జ్ఞానము, తెలివితేటలు, బ్రతుకు దినములు, అధిక దినములు, సంతోషకరమైన దినములు, ఇవన్నీ కూడా దేనితో ముడిపడి ఉన్నాయంటే దేవుని యందు భయము కలిగి ఉంట, దేవుని మాట వినడం. దేవుని మాట విని భయభక్తులతో మనం జీవిస్తున్నామో లేదో కూడా మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. అందుకే అంటాడు కదా, దేవుని యందు భయము ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. అయ్యా మాకు తెలుసు దేవునికి మనం మొరపెడితే, దేవుని మాట మనం వింటే మనకు అధిక దినములు వస్తాయి అని ప్రకటిస్తున్నారంట. ఇదిగో దేవుని యందు భయభక్తులు మనకి జ్ఞానము నేర్పిస్తాయి. ఇదిగో దేవుని యందు భయభక్తులు తెలివితేటలు నేర్పిస్తాయి మనకి అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక మంది ప్రజలకి ప్రత్యక్షం చేస్తా ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు జ్ఞానవంతులు కావాలి, అనేక దినములు దేవుడు స్తుతించు వారిగా, మేలు పొందొచ్చు, తెలివితేటలు కలిగే వారిగా మీరు మార్చబడాలి అని పౌలు యొక్క ముఖ్య ఉద్దేశమై ఇక్కడ ఉండవచ్చు. 12వ వచనం మనం చూస్తే, మీ ఎదుట తిరిగి మెప్పించుకొనలేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని ఆ విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఇంత జ్ఞానము, ఇన్ని తెలివితేటలు, దేవుని యొక్క మహిమ పొందేటువంటి ఆలోచన మేము ఏదో మీకు చెప్పి మేము ఆనందపడాలను, ఇదిగో నేను పట్టుకుంటే ఒక రోగి స్వస్థ పొందుతున్నాడు, నేను అవతలకంటే దెయ్యం విడిచి వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఏంటంటే దేవుడు మా ద్వారా ప్రజల మధ్యలో చేస్తున్నటువంటి కార్యాలు. ఇన్ని కార్యాలను బట్టి మేమే అసహ్యపడట్లేదే, మేమేమి టంకాలు వేసుకుని మేము గొప్పవాళ్ళని చెప్పుకోవట్లేదు. ఒకవేళ ఇప్పుడు మీకు చెప్పవలసి వస్తున్నటువంటి సందర్భం ఏంటంటే దీని ద్వారా దేవుని యందు మీరు భయము కలిగి ఉంటారని, దేవుడు సమస్తము చేయగలడని, దేవుడు సమస్తమును ఆయన మార్చగలడని మీకు మేము తెలియజేస్తున్నాం. లేకపోతే మీకు చెప్పాల్సినటువంటి పని లేదు, లేదా మీ ముందు మేము గొప్పవాళ్ళని చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఈ చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు మారతారు, సంఘము మారుతుంది, నిజముగా దేవుని యందు భయభక్తులు ప్రదర్శిస్తుంది. నటిస్తారు కొంతమంది, అమ్మో నిజమేనండి ఆదివారం పడకపోతే నా మనసుగానే ఉండదండి, అందుకే నేను వచ్చే ఆదివారం వస్తాను. అదే ఆదివారం రాకపోతే మనసుగా ఉండదని బాగానే ఉంది, ఈ ఆదివారం రాదంటే ఏ ఆదివారం వస్తారండి? వచ్చారు అంటే దీన్ని బట్టి నువ్వేంటంటే భయాన్ని నటిస్తున్నావు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా నీవు ఆచరించాలి. యూదులకు ఉన్నటువంటి కట్టడది, అసలు ఒక నిర్ణయం ఏదో, రూల్, ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అక్కడ బాధపడుతున్నటువంటి వ్యక్తికి కూడా సహాయం చేయకుండా వాళ్ళు మందిరంలో గడిపేటువంటి సందర్భాలు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతూ, అయ్యా నాకు సహాయం చేయండి అంటే, బాబు ఇది విశ్రాంతి దినం, మేము కనీసం సహాయం కూడా చేయకూడదు, మేము దేవుణ్ణి ఆరాధించే దినం. వాళ్ళు అలా మారిపోయారు. మనం ఏంటి, కంటి నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా ఇంటికాడ శుభ్రంగా కూర్చుంటాం. దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదు అనుకుంటాం. యేసుక్రీస్తు ద్వారా బెతస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి అతన్ని, అయ్యా స్వస్థపడకూర్చున్నావా అని అడిగితే, బాబు ఇదిగో దేవదూత వచ్చి నీళ్లు అల్లాడించి వెళ్ళినప్పుడు నన్ను తిప్పడానికి ఎవరు కూడా నాకు సహాయం లేదు, నువ్వు చేస్తావంటే, కాదు అన్నిటికంటే గొప్పవాడిని నేనున్నాను, నువ్వు స్వస్థపడకూర్చున్నావు అంటే ఎస్ అన్నప్పుడు లేచి నీ పరుపు నెత్తిగా నీవు వెళ్ళిపోవాలి అని హ్యాపీగా లేచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినోడు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి అప్పుడు దాకా దాదాపు
38 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి అందరికి కనపరుచుకుంటున్నాడు. ఇదిగోండి నేను స్వస్థ పొందాను, ఇదిగోండి నా కాళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నేను ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, గెంతులేసి దేవుడు స్తుతిస్తూ ఉంటే ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, అదే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వచ్చి అంటారు కదా, ఏయ్ ఎవరు నువ్వు? అలాంటి చోట ఉండేవాడు కదండి. 30 నిమిషాలు మీరు నన్ను చూశారు, అప్పుడప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు నన్ను చూసుకొని వెళ్ళిపోయేవాడు కదా, ఆయనే నేనంటే, అవునా? అసలు ఇవాళ ఇశ్రాయేలు గారు కదా, నేను ఎవడ లేకమన్నాడు అక్కడి నుంచి? ఎక్కడి నుండి? ఆ స్థితి నుంచి నేను ఎవడ లేకమన్నాడు? అసలు ఇశ్రాయేలు గారు ఎవరైనా నిన్ను లేపింది అంటే, బాబు ఆయన పేరు నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు అలా చూస్తుంటే ఆయన కనపడ్డాడు. యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆ మాటలో అంటున్నాడు కదా, నీవు మరి ఎక్కువ పాపము చేయకుండానట్లు, విన్నట మరి ఎక్కువ పాపము చేయకుండానట్లు నిన్ను నువ్వు పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే పాపము జోలికి నీవు పోవద్దని చెప్పేసి చెప్పగానే ఇప్పుడు అర్థమైంది. నన్ను ఇందాక స్వస్థపరిచారు మీరు అడిగారు కదా, ఈయన యేసు స్వస్థపరిచారు. నేను వెంటనే చుట్టుముట్టేశారు యేసు క్రీస్తు. యా ఏంటి అసలు విశ్రాంతి దిన రోజు నువ్వు స్వస్థపరుస్తానంటే ఏంటి? అసలు స్వస్థపరచొచ్చా? అసలు ఏ పని చేయొద్దన్నాడు కదా మోషే, నువ్వు ఎలా చేస్తున్నావు? దేన్ని? విశ్రాంతి దినంలో ఒకరిని స్వస్థపరచడం తప్ప? ఆపదలో ఉన్నవాడిని రక్షించడం తప్ప? వాళ్ళకి అది తప్పుగానే అనిపించింది. వెంటనే అంటున్నాడు కదా, అయ్యా మీరు పెంచుకున్నటువంటి ఒక తోడో గేదో ఆవు ఏదైనా గుంటలో పడిపోతే అది విశ్రాంతి దినం అని విడిచిపెట్టేస్తారా? దాన్ని మీరు రక్షించరా అన్నాడు. ఏం సమాధానం చెప్తారు కదా? కానీ రక్షిస్తానని అన్నట్టు. వెంటనే అప్పుడు అన్నాడు కదా, నేను అదే చేశాను. ఎన్నో సంవత్సరం నుంచి రక్షణ లేకపోయి ఉన్నాడు, అతన్ని నేను స్వస్థపరిచాను. అంటే విశ్రాంతి దినాన్ని వాళ్ళు అంత పవిత్రంగా ఆచరిస్తూ ఉంటే, అంత గొప్పగా ఆచరిస్తూ ఉంటే, మనము మాత్రం దేవుడిని స్తుతించడానికి ప్రతి చిన్న సాకు వెతికే వారంగా ఉంటాం. కారణం ఏంటంటే దేవుని యందు భయము లేకపోవడం, దేవుని యందు విశ్వాసం లేకపోవడం, దేవుని యందు మనకి ఇష్టం లేకపోవడం. ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఇలాగ వాయిదా పద్ధతులు వేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి మేము అంటే ఇన్ని స్వస్థత కార్యాలు చేసేటువంటి మేమే భయమును ఎరిగి దేవుణ్ణి మీ ముందు మేము ప్రత్యక్షపరచబడుతున్నాం కదా. ఇది మేము మాకు కలిగినటువంటి అతిశయం గురించి కాదు. మీరు మారాలని, మీరు మార్పు పొందాలని, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని అని చెప్తున్నాడు. 14 వచనం మనం చూస్తే వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వెర్రివారమా? ప్రజలందరికీ మేము వెర్రివాళ్ళ కనబడుతున్నావా? దేని నిమిత్తం? దేవుని నిమిత్తమే. అంటే నిజంగా చూడండి, సువార్త పట్టుకుని ప్రకటన చేసే వాళ్ళందరూ కూడా ఈ లోకానికి ఎలా కనబడతారంటే వెర్రివారుగానే కనబడతారు. దేవుడి విషయం వెర్రివారుగానే కనబడతారు. ఓకే, మీరు అలా ఫీల్ అయ్యారా? నేను వెర్రివాడిని. దేని నిమిత్తం అంటే దేవుని నిమిత్తం. ఒకవేళ నేను సెల్ఫ్ కంట్రోల్ స్వస్థ బుద్ధి గల వాడినే అయితే అది మీ నిమిత్తమే. నేను ఏదైనా త్రోవ తప్పుతూ ఉన్నాను అనుకోండి, అమ్మ చూస్తుంది కాబట్టి నేను ఈ పని చేయకూడదు. ఇదిగో ఈవితో వెళ్తూ ఉన్నప్పుడు బూతు మాటలు వస్తామని అనుకోండి, ఇదిగో నా విశ్వాసం ఇక్కడ ఉన్నారు, నేను ఇప్పుడు ఇది మాట్లాడు, నా కంట్రోల్. ఇది దేని నిమిత్తం నన్ను నేను కంట్రోల్ చేస్తున్నానంటే అది మీ నిమిత్తమే. నేను మనిషినే అంటే పౌలు ఉద్దేశం అయి ఉండొచ్చు, నేను మనిషినే, మీలాంటి కోరికలే నాకు ఉండొచ్చు, మీలాంటి ఆశలే నాకు ఉండొచ్చు, వాటిని నేను తీర్చుకోవాలనుకుని నా దేవుని యొక్క పనిని పాడు చేసుకుంటానా? నేను తీర్చుకోవడం వలన మిమ్మల్ని దేవునికి దూరం చేస్తానా? నెవర్. ఎప్పటికీ అలా కాకూడదు. అందుకు నేను ఇలా ఉన్నానంటే అది మీ వలనే, మీరు మారాలని, మీరు దేవుడిని అంగీకరించాలని. నేను వెర్రివాడినైనా పర్వాలేదు, నన్ను నేను అనేక విషయాల్లో తగ్గించుకున్నా పర్వాలేదు, కొన్ని ఆశలు విడిచిపెట్టుకున్నా పర్వాలేదు, కొన్నిటికి నేను దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ దేవుడిని నేను మిమ్మల్ని దగ్గర చేయాలి. అదే అపోస్తలుల గారు మనం చూస్తే 26వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం.
కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి 24 అతడు ఇలా సమాధానం చెప్పుచుండగా ఫెస్తు పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో. వెర్రితనం దేని వల్ల పట్టిందంట? అతి విద్య. డిగ్రీల మీద డిగ్రీలు చేసేస్తాడు, బుక్స్ మీద బుక్స్ చదివేస్తాడు. కొంతమంది బదిలీ వస్తూ ఉంటుంది, నేను 1,00,000 బుక్లు చదివాను అంటాడు, కానీ ఒక రూల్ సరిగ్గా కొన్ని వేల మంది బుక్స్ చదివాను అంటారు. ఒక్కటి కూడా అతి విద్య ఏం చేస్తుందంట మనిషిని జీవితకాలం నన్ను బుక్స్ చదివని చెప్పుకున్న ప్రజలు మనల్ని ఏం చేస్తారు? ఎదురు దగ్గర చూస్తారు. నీకు అతి విద్య వలన ఏమైందని ఒక ఫెస్తు అధికారి ఏమంటారంటే పౌల్ని బంధించి శిక్ష వేయడానికి తీసుకొచ్చినప్పుడు అన్నాడు కదా, అయ్యే పౌలా నువ్వు వెర్రివాడు, అతి విద్య వలన నువ్వు వెర్రివాడుగా తయారైపోయావు అంటాడు. అయితే అందుకు పౌలు ఏమంటాడు చూడండి, మహాఘనత వహించిన ఫెస్తు నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంట? నేను వెర్రివాడు కాదు. నీ దృష్టిగా అనిపిస్తుందేమో, నేను వెర్రివాడు కాదు. నేను ఏ మాట చెప్తున్నాడంట? సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్తున్నాను అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. చాలా 28వ వచనంలో అంటాడు కదా, అంటే క్రీస్తు యొక్క సువార్త చాలా తెలివిగా, చాలా చక్కగా, చాలా చాకచక్యంగా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడిచ్చిన తెలివితేటను బట్టి, దేవుడిచ్చిన భయమును బట్టి పౌలు ఏం చేస్తున్నాడంటే చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఫెస్తుకి, అగ్రిప్పకి దేవుడి సువార్త చెప్పేశాడు, సత్యమును చెప్పేశాడు. చెప్పేస్తే వాళ్ళు అంటారు 28వ వచనం చూడండి, అందుకు అగ్రిప్ప ప్రైజ్ లార్డ్ ఏంటంట, ఇంత సులభముగా నీవు నన్ను క్రైస్తవునిగా చేస్తున్నావే. అబ్బా అంత ఈజీగా పడిపోతానా? నువ్వు పడుగు పడకపోయినా మాకెందుకు స్వార్థ నీకు అందిందా లేదా? దేవుని స్వార్థ నీకు అందిందా లేదా? చాలా మాకు దేవుడే నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. వినడానికి నువ్వు సిద్ధపడితే దేవుడు నేను నడిపిస్తాడు. అగ్రిప్ప అధికారి అన్నాడు కదా, నువ్వు నన్ను ఎంత సులభంగా క్రైస్తవుని చేయించున్నావే పౌలుతో. అందుకు పౌలు ఏమన్నాడు చూడండి, చాలా క్లియర్ గా, చాలా సింపుల్ గా, హ్యాపీగా అన్నాడు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ రోజు అయ్యా సులభముగాను దుర్లభముగాను నిన్ను పట్టాలని మాత్రమే కాదు. ఇప్పుడు అగ్రిప్పకి దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, దర్శనం ఏంటంటే, నిన్ను నేను అన్యుల ఎదుటను, రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను నీవు నాకు సాక్షిగా ఉండు అంటాడు. దేని ఎదుట? అన్యుల ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట నీవు నాకు సాక్షిగా ఉంటాడు. అది ఆయన ఎక్కడ పడితే అక్కడ కొట్టివేయబడుతున్నప్పటికీ కూడా దేవుడి ప్రణాళిక నెరవేరుస్తూ వచ్చింది. అన్యుల దగ్గరికి వెళ్ళాడు, సువార్త చెప్పాడు, కొట్టారు, తిట్టారు, కొంతమంది అంగీకరించారు, మారారు. తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాడు, కొంతమంది అంగీకరించారు. అధికారుల దగ్గరికి వెళ్ళారు, కొంతమంది అంగీకరించారు. అయ్యా మేమేమి పారిపోలేదు, ఇదిగో ఇక్కడే ఉన్నావు, నువ్వు పొడుచుకోవడం ఆపు. పౌలు శీలను ఇద్దరిని అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళు పాటలు పాడి దేవుడు స్తుతించినప్పుడు, చెరసాలలు బద్దలైనప్పుడు ఖైదీలందరూ పారిపోతుంటే వీళ్ళిద్దరు మాత్రం అక్కడే ఉన్నారు. ఆ శతాధిపతి అనుకున్నాడు కదా, ఇంకెందుకు రాజు గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు, నన్ను నేనే పొడుచుకొని చచ్చిపోతాను అన్నప్పుడు వాళ్ళు ఆపి మేము ఇక్కడే ఉన్నాం, మా నిజముగా నీవు దేవుని కుమారులే అని అప్పటికప్పుడు అధికారులు మారినటువంటి సందర్భం. సులభముగాను దుర్లభముగాను నీకు మాత్రమే కాదు, ఈ మాటలు వినుచున్న అందరికీ రక్షించబడాలి. ఇంకా చాలా గొప్పగా చెప్పాడంటే, నేను ఎవరిక్కడ? నేను పౌలు. నేను ఏ స్థితిలో ఉన్నానో వినిన వారందరూ ఆ స్థితిలోకి వచ్చునుగాక. ఆమేన్. మనం అన్నది పౌలు ఏమంటాడంటే, నా పోరాటం నేను పోరాడి తిని, కడమ వరకు పోరాడి తిని, జీవ కిరీటాలు, అన్ని కిరీటాలు నాకు దేవుడు ఇచ్చేసాడు. స్టిల్ ఇప్పటికి నేను బతుకునే దేవుడి సువార్త ఒక చావు అయితే మంచిదే, వేరే దేవుడి దగ్గర నేను ఉంటాను.
దేవుని దగ్గర నేను ఉంటానని ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడో అందుకంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉంటానో నా మాటలు వినే వాళ్ళందరూ కూడా ఆమేన్. పౌలు స్థితిలోకి మనం ఉండాలని కోరుకుంటున్నాడు. పౌలు ఏ పోరాటం పోరాడో ఆ పోరాటంలో చూడాలనుకుంటున్నాడు మనల్ని. ఆయన ఏ కిరీటములు పొందుకున్నాడో ఆ కిరీటం మనల్ని కూడా ధరింప చేయాలనుకుంటున్నాడు. ఆయన సంఘాన్ని నడిపించాలనుకుంటున్నాడు, దేవునికి దగ్గర చేయాలనుకుంటున్నాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనకుందా ఆలోచన. దేవుని సువార్త అంగీకరించిన మనము దేవుని సువార్తకై పోరాడే వారుగా మనం ఉన్నామా? దేవుని భయం ఎరిగిన వారై మనం జీవిస్తున్నామా? దేవుని జ్ఞానం ఎరిగిన వారమై మనం జీవిస్తున్నామా? దేవుని తెలివితేటలు పొందుకున్న వారమై జీవిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలి. పౌలు ఏమన్నాడంటే, ఈ నా మాటలు విన్నా, ఫెస్తు ఒక్కడే కాదు, అగ్రిప్ప ఒక్కడే కాదు, ఈ మాటలు వింటున్న సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నా స్థితిలోకి రావాలనుకున్నాడు. అంటే అందరూ కూడా రక్షించబడాలని కోరుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, నేను పాపులను వెతక రక్షించవచ్చి, నేను పాపులను వెతికి రక్షించవచ్చి. పౌలు అంటున్నాడు కదా, నేను మీకు జీవ కిరీటం నేను ఎలా పొందుకుంటున్నాను, మీకు కూడా అలాగే ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీకు దక్కాలి అంటే క్రీస్తుని మీరు వెంబడించండి. క్రీస్తుని మీరు అంగీకరించండి. క్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడని విశ్వసించండి. అప్పుడు మీరు ఆ కిరీటమును పొందుకుంటారని వాళ్ళకి పరిచయం చేస్తున్నాను. 14 వచనంలో మనం చూస్తే, క్రీస్తు ప్రేమ మమ్మను, అబ్బా ప్రేమ ఏం చేస్తుందంటే ఏంటి, ఏ బలవంతం చూద్దాం. ఎలాగా అందరి ఒకడు మృతి పొందిన అందరూ ముద్రి పొందిరని జీవించు వారికి మీద తమ కొరకు తమ నిమిత్తము మృతి పొంది లేచిన వారి కొరకే ఆయన అందరి కొరకు మృతి పొందిరని నిశ్చయించుకొనుచున్నాము. హల్లెలూయా. ఏంటి మా ఆశయం, ఏంటి మా ప్రేమ? దేవుడి ప్రేమ ఎందుకు మమ్మల్ని బలవంతం చేస్తుందంటే, చూడండి, ఎవరైనా ఒక కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉందంటే వాళ్ళ బంధువుల్లో బాగా ఇష్టమైన వాళ్ళు కూడా ఆ స్థితిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా చేయండి. మనకి ఇష్టమైన వాళ్ళు, ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాం అనుకోండి, మేలుకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, నాకు ఇష్టమైనటువంటి నా స్నేహితులు నేనేమనుకుంటానంటే వాళ్ళు కూడా నా స్థితికి తీసుకురావాలి, వాళ్ళు కూడా నేనున్న స్థితిలో నిలవబెట్టాలని అనుకుంటాం. కారణం ఏంటంటే దేవుడు నన్ను అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ నన్ను ఏం చేస్తున్నాడు, బలవంతం చేస్తాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే మరి సువార్త ఎందుకు చెప్పు? దేవుడు నిన్ను పాపం నుంచి విడుదల కలిగించాడు, నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. మరి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు ఆ యొక్క సంతోషాన్ని కలిగించు? పౌలుకి ఇలాగా బలవంతం చేస్తావు. లేకపోతే పౌలుకి ఏమవసరం అండి? ఎక్కడో శాస్త్రుల మధ్యలో ఉండాల్సినటువంటి పౌలు, సైన్యాధికారుల మధ్యలో ఉండాల్సినటువంటి పౌలు వాటన్నిటినీ పెంటగా ఎంచుకుని విడిచిపెట్టి ఏ ఊరికి వెళ్తున్నామో, ఏ ప్రాంతంకి వెళ్తున్నామో, ఏ ప్రజల దగ్గరికి వెళ్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి క్రీస్తుని వారికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని వాళ్ళని సౌలు వచ్చినటువంటి ప్రతి ప్రాంతంలో కూర్చోబెట్టి సన్మానం చేసి ఆయన మాటలు విని ఆయన సత్కరించి ఎవరు పంపించారా? లేదు. ఆయన ఎక్కడ అడుగు పెట్టి అక్కడ సువార్త చెప్తున్నా ఆయనకి ఎదురైంది ఏంటంటే శ్రమ. అంతలోనే వారిని దేవుడు అన్నారు, అంతలోనే వాళ్ళు కొట్టి ఊర్చని పడేశారు. అంత శ్రమ, అంత బాధలో ఆయన ఎందుకు క్రీస్తు సువార్త ప్రకటించాల్సి వచ్చింది? కారణం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ పౌరుని ఏం చేస్తుంటే బలవంతం చేస్తుంది, సువార్త చెప్పమని. ఎందుకంటే నీవు రక్షించబడ్డావు, నీ ద్వారా అనేక మంది రక్షించబడాలి, నీ ద్వారా దేవుని ప్రేమ అనేక మందికి తెలియపరచబడాలి. అందుకే చాలా క్లియర్గా అంటారు కదా, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను. ఎవరో ఒకరు, ప్రైజ్ ది లార్డ్, అందరి కొరకు ఒకడు
మృతి పొందిరు కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక మృతి పొంది తిరిగి లేచి ఎవరి పాపముల నిమిత్తమైతే, ఎవరి దోషముల నిమిత్తమైతే, ఎవరి యొక్క శ్రమల నిమిత్తమైతే, ఎవరు పాప పరిహారం నిమిత్తమైతే చనిపోయాడో ఆయన నిమిత్తం మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన పాపములో ఆయనతో సమాధి చెంది, మన పాపములో ఆయనతో కొట్టివేయబడి, పాపము లేని ఆయనను మనము పాపముగా మన పాపములను ఆయన మీదేసి పాపిగా ఏం చేసాం. అందుకే మనం చిందించాల్సిన రక్తం, మనం అనుభవించాల్సినటువంటి తీర్పు ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించాడు కాబట్టి ఇప్పుడు బ్రతుకుతున్న మనము మన కోసం కాదు, ఎవరి కోసం బ్రతకాలంట? చెప్పాలి గట్టిగా చెప్పాలి. క్రీస్తు కొరకు మనము జీవించాలి. నిజంగా చెప్పండి, ఎంతమంది మనం క్రీస్తు కొరకు జీవిస్తాం? దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందా? క్రీస్తు సువార్త నిన్ను ప్రకటించాలి అని నీకు తృష్ణ కలిగి ఉన్నావా? మైకులు పెట్టుకోవసలేదు, సభలు ఏర్పాటు చేయవసలేదు, సువార్త వీధులు తిరగాల్సిన పని లేదు. కనీసం మన కుటుంబాలకైనా దేవుని ప్రేమ అందిస్తున్నాము, మన కుటుంబానికైనా దేవుని ప్రేమలో నడిపిస్తున్నామా? తల్లిదండ్రుల మీదే ఉంది బాధ్యత. పిల్లలు ఎలా పెరగాలి, ఎలా పెంచాలి అనేది తల్లిదండ్రుల మీద ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన కట్టడ ఏంటంటే, మిమ్మల్ని ఏ రీతిగా ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించి నడిపించి పాలు తేనెలు ప్రవహించు ప్రాంతం, అంటే సమృద్ధి కలిగిన ప్రాంతంలోకి మిమ్మల్ని ఎలా చేర్చాలనే విషయాలు మీరు పిల్లలు పడుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, ఆహారం తింటున్నప్పుడు మీరు వారికి తెలియచేయండి. యెహోవా యందు భయభక్తులు వారికి నేర్పించండి. అలా నేర్పిస్తే వారు దేవునికి ఇష్టలుగా ఎదుగుతారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎంత శ్రమల నుంచి, ఏ ప్రాంతం నుంచి, ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని నడిపాడో, లేపాడో, నిలవబెట్టాడో మనం వారికి తెలియజేస్తే వారు దేవుడిని అంటు పెట్టుకుని జీవిస్తారు. మనం చెప్పం, మన బిడ్డలకు మనమే నడిపించలేం, ఇంకా బయట వాళ్ళు చెప్తే ఏమంటారు? వాళ్ళకి తెలియచేయాలి. నా భార్యకి నేను తెలియచేయాలి, నా భర్తకి భార్య తెలియచేయాలి, అమ్మకి తండ్రి, పిల్లలు. ఇదే ప్రేమ. పౌలు చేసినటువంటి పని అదే. పౌలు ఏం చేస్తున్నాడు? అన్ని జనులు ఎదుటి సాక్షి అన్నాడు కదా, ఈయన బయలుదేరిపోయాడు అన్ని జనులకి ప్రవకిస్తున్నాడు. అయ్యా మీరు మారండి, ఇదిగో క్రీస్తు నీ పాపం నీతో మరణించాడు, దీన్ని నీతిమంతుగా చేయడానికి ఆయన 3వ దినాన తిరిగి లెగిశాడు, కాబట్టి నీ కొరకు సమస్యను సమర్పించాడు, కాబట్టి నువ్వు ఆయన నమ్మండి. చాలా మంది మారిపోయారు అన్ని జనులు. ఈయనకి ఒకంత ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే, వీళ్ళే ఇలా మారిపోతే నా స్వజనం ఇశ్రాయేలు ప్రజలు మారద్దా అనుకున్నాడు. వెంటనే బయలుదేరాడు. ఎక్కడికి? స్వజనం దగ్గరికి బయలుదేరి ఆయన చిత్తం కాకపోయినా, యేసుక్రీస్తు వారి చిత్తం కాకపోయినా వెళ్ళి ఏం చేస్తాడంటే వాళ్ళకు కూడా సువార్త చెప్పేస్తాడు. వాళ్ళు ఎందుకంటారు? వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టి ఈడ్చి బయటపడేస్తారు. అయినా సువార్త చెప్పడము ఆగలేదు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రాసేస్తాడు. ఈ హెబ్రీయులు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. ఒక పత్రిక వాళ్ళకి రాసాడు. ఇప్పుడు వరకు అన్య ప్రజలకి ఇవన్నీ రాస్తే ఈ పత్రికలన్నీ, ఒక పత్రిక ఎవరు రాశాడు? హెబ్రీయులకు రాసేసి, బాబు మొదటి నుంచి మీరు ఏదైతే ఆచరిస్తూ ఉన్నారో ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే అని ప్రకటించేశాడు. మీరు నన్ను కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, చంపేస్తారా, ఓకే, వెరీ గుడ్. కానీ మీరు ఎదురు చూసే మెస్సయ్య మరెవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ఎదురు చూసే ప్రధాన యాజకుడు ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు. మీరు ఎదురు చూస్తున్న పదార్థాలు ఎవరో కాదు, ఈయన గురించే. ఎవరైతే మోషే మీరు వివరిస్తున్న ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తే అని ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొత్తము కూడా ఆయన ఈ ఇశ్రాయేలు ప్రజలను మారడానికి ప్రయత్నం చేశాడు. స్వజనం కోసం ఎంత ప్రయత్నం చేశాడు కదా, మనం ఎంత ప్రయత్నం చేస్తాం? మన బంధువులకో, స్నేహితులకో, బిడ్డలకో దేవుని గురించిన భయం మనం ఎంతవరకు నేర్పిస్తున్నాం? ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నాం. ఈరోజు నేను వాక్యాన్ని ఇక్కడ ఆపుతున్నాను. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దేవుని భయము, దేవుని ప్రేమ మన
బలవంతం చేయాలి. దేనికంటే దేవుని సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించాలి. మనం చేసే జాబ్ దగ్గర మన క్రియలే దేవుణ్ణి బయలుపరచాలి. మనం చేసే పని దగ్గర మన ప్రవర్తనే మన దేవుణ్ణి వారికి పరిచయం చేయాలి. అందుకే షడ్రక్ మెషక్ అబెద్నెగోలు వాళ్ళు నిలవబడిన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి ఆ యొక్క రాజు నెబుకద్నెజర్ ఏమంటాడు కదా, మీ దేవుడే మా దేవుడు, వారిని దేవుడే ఈ సృష్టి అంతరికి దేవుడని ప్రకటించాడు. అంటే మన ప్రవర్తన బట్టి ఎవరైతే మనకి అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు కూడా మారే స్థితిలోకి దేవుడు నడిపించగలరు. మరి నీవు ఆ ప్రవర్తన కలిగి ఉన్నావా? మనము ఆ ప్రవర్తనతో ఇతరులను పట్టేవారు ఉన్నావా? ఒక్కసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకున్నాము. తమకు వచ్చినట్టు తెచ్చిన ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకే వందనాలు. మీ కృపలో ప్రభా మీరు ఇచ్చిన యొక్క వాక్యంలోకి మేము స్తుతిస్తున్నాం. నిజముగా ప్రభా పౌలు తన యొక్క ప్రయాణమంతటిలో అనేక సంఘాలను సందర్శిస్తూ మిమ్మల్ని గురించినటువంటి ప్రేమను ప్రభా వారు ప్రచురపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఎన్ని బాధలు, విపత్తులు, శ్రమలు ఎదురైనా కూడా, ఎంత అతిశయము, ఆధిక్యత వచ్చినా కూడా ప్రభా పౌలు ఎక్కడా నిన్ను విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి నీ ప్రేమను ప్రభా, నీ యొక్క సమాధానం, నీ యొక్క కృపను పరిచయం చేసుకుంటూనే వెళ్ళాడు. నిజముగా మేమును కూడా ప్రభా మిమ్మల్ని నమ్మాం, విశ్వసించాం. వినట వలన మేము రక్షణ పొంది ఉన్నాం. ఇదిగో తండ్రి, మేము కూడా పౌలు వలె తండ్రి నీ యొక్క స్వార్థకై నిలబడగలిగిన వారు వలె అంతము వరకు ప్రభా మా యొక్క ప్రవర్తన బట్టి, మాటలను బట్టి మిమ్మల్ని మేము అనేక మందికి పరిచయం చేసే సాధనములుగా మీరు మమ్మల్ని వాడుకోనమని, మీరే మమ్మల్ని నిలవబెట్టి అభిషేకించమని, మీ పాత్రలుగా ప్రభా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో కూడా వచ్చిన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నాం. మీ కృప, మీ కాపుదల తండ్రి మా పట్ల, మా కుటుంబాల పట్ల, సన్నిహితుల పట్ల మీరు వచ్చినారు. జరగవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభా మీ ముందు మేము భద్రపరుస్తూ మహిమకరంగా జరిగించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు రాలేనటువంటి వారు ప్రతి ఒక్క పర్యాయము అందరూ కలిసి నేను స్థితించలాగిన అనేక దినములు ప్రభా మాకు దయచేసి నేను మహిమపరిచి నీ సువార్త ప్రకటించే బిడ్డలుగా నా సంఘము, సహవాసము అందరూ నేను నిలవబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడినట్లయితే మనం కార్యక్రమానికి వెళ్దాం.